హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే నేను ఎగ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో దానికోసం అయితే వీడియో చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేయాలనుకుంటే నా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశానండి. ఉడికించిన అన్నం తీసుకున్నాను. దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నానండి. తర్వాత నేను హోమ్ రెమెడీ చేసిన గరం మసాలా వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. తర్వాత హోమ్ రెమెడీ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. కొంచెం మన టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేయండి. వైట్ రైస్ ఏం కనిపించకుండా బాగా మిక్స్ చేసేయండి. చూడండి, బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దాన్ని బాగా కలిపేసుకోవాలి బాగా. తర్వాత మనం గ్యాస్ వెలిగించేసుకుందాం. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుందాం. ఒక ఆనియన్ని వేసేసుకుందాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని కొంచెం కరివేపాకుని వేసేసుకోండి. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత టమాటా పీసెస్ని కూడా వేసేసుకొని వాటంతటిని బాగా కలిపేసుకోండి. అవి మగ్గే వరకు బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించండి టమాటా పీసెస్ని, ఆనియన్స్ని గట్టా. చూడండి, అలా మగ్గాలి, బాగా మగ్గాలి పీసెస్. అసలు టమాటా చాలా చూడండి ఇలా మగ్గిపోవాలి. బాగా మగ్గిన తర్వాత దాని అంతటిని ఒక సైడ్కి తీసేసుకోండి. నేను రైస్ తీసుకున్న ప్రకారం అయితే నేను 4 eggs తీసుకున్నానండి. మీకు కావాలంటే 5 or 6 కూడా తీసుకోవచ్చు. తక్కువ రైస్ అయితే 3 eggs కూడా తీసుకోవచ్చండి. దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. తర్వాత మీ టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. దాన్ని అలాగ కలపకుండా కాసేపు అలా ఉంచండి. ఎందుకంటే పీసెస్ కట్ చేయాలంటే అది కొంచెం ఉడకాలి. తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఫస్ట్ బాగా కలుపుకోండి, లేదంటే అంటుకుపోద్ది గిన్నెకి. తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, నేను ఎలా కలుపుతున్నాను అలా కలిపేయండి చక్కగా. రైస్ ఎక్కువైతే 5 or 6 eggs కూడా తీసుకోండి, పర్వాలేదు, ఏం కాదు. ఎగ్స్ ఎంత ఉన్నా మనం ఏం కాదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే రైస్ డ్రై అయిపోద్ది కాబట్టి. తర్వాత అన్నం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత అలా మనం కలిపే కొలది అది బాగా మగ్గుతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఎంత టేస్ట్గా, ఎంత నోరూరించేలా కనిపిస్తుంది ఎగ్ రైస్ అయితే. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రాసెస్ని అయితే మీరు ఇలాగే చూసి బాగా వండి నాకు కామెంట్లో చెప్పండి.